బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. నిన్ననే ఆయన ట్విట్టర్ వేదికగా తన రాజీనామా అంశాన్ని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన విధంగానే ఈరోజు ఆయన తన రాజీనామా లేఖను సమర్పించినట్లుగా తెలియజేయడం జరిగింది. మీడియా సమావేశంలో తన రాజీనామాని ఉపరాష్ట్రపతి ఆమోదించినట్లుగా విజయసాయిరెడ్డి తెలియజేశారు. ఈ రాజీనామా పూర్తిగా తన వ్యక్తిగత అంశమని, తానిక భవిష్యత్తులో ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడను అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తను అప్రూవర్గా మారలేదని చెప్పి ఆయన ప్రకటించారు. జగన్తో అన్ని విషయాలు చర్చించిన తరువాతే తాను రాజీనామా చేయటం జరిగిందని, అన్ని విషయాలు జగన్తో మాట్లాడానని చెప్పి తెలియజేశారు. తనలాంటి నేతలు ఎంతమంది వెళ్ళిపోయినా జగన్కు ఉన్నటువంటి ప్రజాదరణ ఏమాత్రం తగ్గదని, జగన్ చరిష్మా అలాగే ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ప్రకటించడం జరిగింది. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి పరిస్థితులు వేరని, ఇప్పుడు పరిస్థితులు వేరని, తాను ఎప్పుడు వెన్నుపోటు రాజకీయాలు చెయ్యను అని, తాను దేవుణ్ణి నమ్మానని, ఎవరిని మోసం చెయ్యను అని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే మీడియా ప్రతినిధులు వివేకానందరెడ్డి హత్య గురించి ప్రస్తావించినటువంటి నేపథ్యంలో వివేకానందరెడ్డి హత్య గురించి కూడా విజయసాయిరెడ్డి స్పందించడం జరిగింది. వివేకానందరెడ్డి చనిపోయారనేటువంటి విషయం తెలిసి తాను షాక్ అయ్యానని, ఇదే విషయం కనుక్కోవటం కోసం అవినాష్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగిందని, అవినాష్ రెడ్డి వేరొక వ్యక్తికి ఫోన్ ఇచ్చారని, ఆ వ్యక్తి గుండెపోటుతో వివేకానందరెడ్డి మరణించినట్లుగా తనకు చెప్పారని, ఫోన్లో తనకు వచ్చిన సమాచారాన్ని మీడియాతో పంచుకోవటం జరిగింది అని చెప్పి విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు తెలియజేశారు.